హ్మ్. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆలయం గురించి, ఆయన భార్య విశాల గారి గురించి నాకు 8 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఆయన ఆచారాల్ని, ఆయన చెప్పినటువంటి మెడికల్ ట్రీట్మెంట్‌ని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నాను. గత 8 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. నాకు ఆరోగ్యం చాలా బాగుంది. నేను వాటర్ థెరపీని మా పిల్లలకు కూడా కొద్దిగా అలవాటు చేశాను. పూర్తిగా వాళ్ళు కాకపోయినా కొద్దిగానైనా అలవాటు చేసుకున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. ఆయన ద్వారా మా ఫ్యామిలీ మెంబర్స్, నేను, మా పిల్లలు అందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాము. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఏ మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళము. రాజుగారికి ఫోన్ చేసి డైరెక్ట్గా ఆయన్నే అడుగుతాను, ఏమండి రాజుగారు నాకు ఇది వచ్చింది, ఏం చేయమంటారు అని. ఆయన నాకు దానికి పరిష్కారం చెప్తారు. ఇలా కాపడం పెట్టుకోండి, లేకపోతే అలా కోల్డ్ వాటర్ పెట్టండి, లేకపోతే ప్రాణాయామం చేయండి, లేకపోతే యోగా చేయండి అని చెప్తారు. నేను వాటినే ఫాలో అవుతాను. నేను, పిల్లలు అందరం కూడా, మా ఇంట్లో అందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాము. తర్వాత విశాల గారి మంచి మాట కార్యక్రమం కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వింటున్నాను. చాలా బాగా ఆవిడ చెప్తున్నారు. ఆవిడ మెడిటేషన్ కూడా నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆశ్రమంలో నేను ఉపవాసాలు చేద్దామని వచ్చాను. అయితే ఉపవాసాలకి యాక్చువల్గా నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకు కొంచెం సోడియం లెవెల్ తక్కువగా ఉంది, అందుచేత నేను చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉపవాసాలు చేయాలని అనుకుంటున్నాను. మెయిన్గా నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ రాజుగారి దయ వల్ల లేవు. కాకపోతే ఉపవాసాల గురించే కేవలం నేను ఇక్కడికి వచ్చాను. అది కాకుండా ఒకసారి ట్రస్ట్ చూడాలని, తెలుసుకోవాలని వచ్చాను. ట్రస్ట్లో ఎన్నో ఫెసిలిటీసు ఎంతో బాగా, మేము పే చేసే డబ్బులకి ఆయన ఇచ్చే సౌకర్యాలు చాలా బాగున్నాయి. అసలు స్టాఫ్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. నేను సెకండ్ బ్లాక్లో ఉంటున్నాను. అయితే అక్కడ మాకు ఉషశ్రీ గారు డాక్టర్ అనమాట. ఆవిడ కూడా ఎంతో ప్రేమగా అందరినీ, పేషెంట్స్ అందరినీ కూడా బాగా ట్రీట్ చేస్తారు. చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. అలాగే మిగతా స్టాఫ్, ఒక మసాజ్ల దగ్గర నుంచి అందరూ కూడా చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అసలు ఎంతో సంతృప్తికరంగా వచ్చి, మేము ఇలా ఎందుకు వచ్చామో అని బాధపడకుండా వెళ్ళే వాళ్ళే ఉంటారు. కానీ మేము ఇన్ని డబ్బులు కట్టాము, వేస్ట్ అయింది అని అనుకునే అవకాశమే లేదు అసలు. ఇక్కడ డబ్బులు మనం ఇచ్చేది, మనం తీసుకునే ట్రీట్మెంట్స్కి చాలా తక్కువ అనమాట. ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా ఇందులో ఆశ్చర్యకరమైనది ఏమీ లేదు. అదే ఇంగ్లీష్ వైద్యం అయితే మనం ఎన్నో లక్షలు తగలేయాలి. కానీ ఒక 10,000లో 20,000లో మంచి ట్రీట్మెంట్స్తో మంచి ఆరోగ్యంగా మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా టీవీ వారికి, మా గోల్డ్ వారికి, తర్వాత రాజుగారికి, విశాల మేడం గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. రాజుగారు నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో మేమందరం కూడా రాజుగారు అంటే మాకు దేవుడితో సమానం. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం ఆయనే దేవుడు. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఫోన్ చేసి రాజుగారిని అడగడం తప్ప వేరే ఏది కూడా చెయ్యను. ఎందుకంటే నాకు ఆయన చెప్పిన సలహానే నేను పాటిస్తాను. అదండి అంత.